వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా హైందవ ధర్మం మీద, హైందవ ధర్మానికి సంబంధించిన ఆలయాల మీద ప్రతికూలతను కనబరుస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కొన్ని నెలల్లోనే టీటీడీకి సంబంధించిన ఆస్తులను వేలమేయాలని ప్రయత్నం చేసింది. టీటీడీ ఆదాయం నుండి ఇతరత్ర కార్యక్రమాలకి నిధుల్ని దారి మళ్లించింది. ఆలయాల మీద, అది కావలి కావచ్చు, లేదా రామతీర్థం కావచ్చు, అంతర్వేది కావచ్చు, విగ్రహాల మీద దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను కాల్చివేయడం, దీని వెనుక ఆనాడు ఒక అధికారంలో ఉంటున్న పార్టీనే ప్రేరేపించిందని అనేక రకాల విమర్శలు వచ్చాయి. దాన్ని బట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆలయాల పవిత్రతను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీటీడీని వాళ్ళ పార్టీకి అడ్డాగా చేసుకుని గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి టీటీడీ టికెట్లను అమ్ముకొని నాణ్యతను లడ్డులో కానీ ప్రసాదంలో నాణ్యతను తగ్గించి వైసీపీ నాయకత్వం ఇవాళ మళ్ళీ ఈ రకంగా విమర్శలకు పాల్పడుతూ, అసత్య ప్రచారాలు పాడుతూ, ఫేక్ వీడియోలను సృష్టిస్తూ ఇవాళ ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా లబ్ధి పొందామని చూస్తున్నారు.